అంటే ఎందుకు స్పెషల్‌గా ఇది అడిగాను అంటే, హ్మ్. సో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సాంగ్స్ విన్న తర్వాత మాకనిపించింది అలా అనమాట. తిరిగి చూడు. 'తిరిగి చూడు' అవును. 'భూమిని' అని చెప్పేసి ఆ సాంగ్. హ్మ్. దాని తర్వాత ఇంకొకటి మరి 'జై హింద్' అనే 'జై సాంగ్. ఇండియా'. హ్మ్. 'జై ఇండియా' హ్మ్. సాంగ్ ఏదైతే 'వందే మాతరం' అవును. అదైతే ఎంత బా అనిపించింది నాకైతే. అవును. సో ఇట్లాంటి సాంగ్స్ బాగా హిట్ అయినప్పుడు వి ఆర్ వెరీ హ్యాపీ. అంటే ఇది హ్మ్. చాణక్య ఇదేంటంటే ఇది ఒక ఇదొక ఈ పాట ముఖ్యంగా ఎందుకు ఈ పాట గొప్పదైందంటే, హ్మ్. సమాజాన్ని ఆలోచింపజేసే గీతాలు సినిమాలలో కొంచెం తక్కువకొస్తాయి. రైట్. అది ఈ పాటలో ఉంది. హ్మ్. ఇప్పుడు స్త్రీల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఎంత దారుణంగా ఉంది దారుణం సార్. కదా! హ్మ్. దారుణాతి దారుణం. మనకి ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ కోల్‌కతాకి సంబంధించిన 'కోల్‌కత్తా' ఎంత విషయం. భయంకరమైనటువంటి విషయం అది. అందుకే అందులో అది గూడా ఉంటాయి ఫస్ట్ చరణంలో చూడండి మీరు. అంటే ఏ కాలానికైనా వర్తించే చరణాలు ఇందులో ఉంటాయి. ఏ సి దుర్ఘటనకు గావచ్చు, ఏ బీభత్సానికి గావచ్చు ఇందులో అవును. ఉంటాయి. ఉన్నాయి సార్. మహిళలంటూ, పురుషులంటూ మానవాళిని వేరు చేసి అబలవంటూ అద్దమిచ్చి అందమైన భ్రమలతోసి సంప్రదాయపు ముసుగు వేసిన వారు ఎవరో తెలుసుకో ఇంద్రచాపం రంగు మాపిన వారు ఎవరో కలుసుకో తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు మనిషిలోని మనిషిని నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో వెలుగునిచ్చిన జ్ఞానజ్యోతుల నార్పిన కుయుక్తులేవో అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు మనిషిలోని మనిషిని. ఓన్లీ లిరిసిస్ట్‌గానే కాదు సార్. సింగర్‌గా కూడా మెస్మరైజ్ చేసేటట్టు అయ్యయ్యో! అనిపిస్తూ ఉంది. ఫ్యూచర్‌లో వస్తదేమో విన్న తర్వాత. ఇప్పుడు చాణక్య యాహ్! సార్. ఇంత దారుణాలు జరుగుతున్నాయి స్త్రీల మీద. అంటే స్త్రీని అట్లా అందమైన వస్తువుగా, ఒక ఓన్లీ శృంగార వస్తువుగా, లేదా బిడ్డల్ని కనేటువంటి యంత్రంగా భావించి, వాళ్ళ మేధస్సును మొత్తం అణిచివేసేశారు. అవును. ఇప్పుడిప్పుడు కొంచెం వాళ్ళు సమాజంలోకొచ్చేసి, కొంచెము ఎదుగుదామని చూస్తుంటే, వాళ్ళ పైన జరిగేటువంటి అఘాయిత్యాలు ఇలా ఉన్నాయి. నిజంగా అయన్నీ తలుచుకుంటూ ఉంటేనే మనసు కూడా ఆహ్, ఎంత దే బాధ కలుగుతూ ఉంటుంది. కదా! నిజంగా. ఎంత ఎంత విచక్షణ రహిత చంపడం ఏంటండి మనిషిని? హ్మ్. శృంగారం అనేది ఒక ప్రేమైక జీవన ఆలోచన విధానం అది. హ్మ్. కదా! ఏంటండి రాచి, రక్కి, గుయిచి, గిల్లి ఆహ్, గ గ వాటిని రంపాలతో కోసి, బ్లేడ్‌లతో కోసి, కత్తులతో నరికి ఏంటి? అంటే అంత దారుణంగా చేస్తున్నారు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత దాని గురించి మేము కొన్ని డిబేట్స్ కానీ, కొంతమంది డాక్టర్స్‌తో అట్లా మాట్లాడుతూ ఉంటే, తలుచుకుంటుంటే ఇప్పటికీ కళ్ళల్లో ఆ నీళ్ళనేది తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే అంత దయనీయమైన స్థితిలో ఒక అమ్మాయిని చేసి పడేశారే ఏంటిది అని ఇది అనిపించింది బాధ. ఇంకోటి ఇప్పుడు మనకు ఒ ఒ ఓ ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళను స కాల్చి చంపేస్తున్నారు. ఇంకేదో చేస్తున్నారు. ఉరి శిక్ష వేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. మళ్ళీ జరుగుతుంది. కదా! అంటే భయం అనేది లేదు. లేదు. భయం అనేది లేదు. ఈ దేశం ఎంత గొప్పదంటే, చాలా గొప్పది ఈ దేశం. ఇదెంత గొప్ప పుణ్యపుడమిలో పరిఢవిల్లిన మేధలేదిపుడెందుకో హ్మ్. ధన్య ధరణిలో నెత్తుటేరులు పారుతున్నది ఎందుకో తరతరాల దండయాత్రల దారుణాలను తెలుసుకో గాయపడిన భరత జాతికి వైద్యమేదో చదువుకో
రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను. ఆ డాక్టర్ మహాతల్లికి రగిలి చూడు రగిలి చూడు రాలుతున్న పూలను, పగిలి చూడు పగిలి చూడు గుండె పగిలిన నేలను. నా దేశం పరిస్థితి అలా ఉంది. తిరిగి చూడు చాణక్య, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని. సార్ థ్యాంక్ యూ ఎంత సో గొప్ప మచ్ సార్. ఎంత రియలీ గొప్ప దేశంలో యా జరుగుతున్నటువంటి అరాచకాలు, మత విధ్వంసాలు, మత కల్లోలాలు, మా అమానవీయ సంఘటనలు. పక్క కూర్చున్నోనితో సరిగా మాట్లాడు, ఆ? ఎదురుగా కూర్చున్నతో సరిగా మాట్లాడు, వీనితో సరిగా మాట్లాడు, పక్కింటోళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఏంది ఇదంతా? సార్ ఇవన్నీ మాట్లాడుకుంటుంటే అదొక పెద్ద చరిత్ర. ఆ అదే చరిత్ర ఈ ఎలాగోనే సినిమాలో చనిపోదన్నమాట. ఉంది, ఓకే. ఇండియా ఫైల్స్లో అదే ఉంది. మ్మ్. మనిషిని మనిషి ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? పేదవాడు పేదవాడుగానే ఎందుకు ఉంటున్నాడు? ధనవంతుడు ఇంకా ధనవంతుడు ఎందుకు అవుతున్నాడు? ఈ పేదవాడిని పేదవాడిగానే ఉంచే అదృశ్య శక్తులేంటి మ్మ్. అనేదే మీరు ఇండియా ఫైల్స్లో ఏముంది ఏముంది అడుగుతున్నారు కదా. యా ఆ? ఇండియా ఫైల్స్లో ఇది ఉంది. పేదవాడు పేదవాడుగానే ఎందుకుంటున్నాడు, ధనికుడు ధనికుడుగానే ఎందుకుంటున్నాడు. మ్మ్. ఈ పేదవాడు పేదవాడుగానే ఉండేటువంటి ఉంచేలా చేసినటువంటి శక్తులు ఏంటి? ఆ పరిస్థితులు ఏంటి? ఎవడు ఎవరిని అణిచివేస్తున్నాడు, ఎవడు అణిచివేయబడుతున్నాడు, ఎవడు భరిస్తున్నాడు మ్మ్. అనేది ఈ సినిమాలో చెప్పబడుతుంది. 10,000 ఏళ్ల మానవ పరిణామ చరిత్ర ఇందులో ఉంది. ఈ దేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందో కూడా, అది రాజకీయంగా ఏముంది, సామాజికంగా ఏముందో కూడా చెప్పేశారు. బా మరి ఇండియా ఫైల్స్ గురించి అయితే మరి కాశ్మీర్ ఫైల్స్ చూసాం, కేరళ ఫైల్స్ చూసాం, ఇప్పుడు ఇండియా ఫైల్స్ అంటూ కూడా మీరు పాడిన అంటే మీరు రాసిన సాంగ్స్ మరి ఆ మూవీ కూడా రాబోతుంది. సో ఆల్ ద బెస్ట్ టు యూ సార్. మళ్ళీ థ్యాంక్ యూ. సక్సెస్లో కూడా మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ మీ యూ. దగ్గర నుంచి అయితే కేవలం సామాజిక స్పృహతో ఉన్న సాంగ్సే కాకుండా అన్ని మిక్స్డ్ సాంగ్స్ కూడా ప్రేక్షకులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెయిన్గా అందులో నేను కూడా ఒకడిని. థ్యాంక్ యూ ఓకే, చాణక్య, థ్యాంక్ ఆల్ యూ ద ఐ బెస్ట్ డ్రీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ ఐ డ్రీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇది మౌనశ్రీ మల్లిక్ గారి మనోగతం. అండ్ ఆయన రీసెంట్గా రాసిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయినాయి. మరి ఆ సాంగ్స్ ఏంటో కూడా సార్ కూడా పాడి మనందరికీ వినిపించారు. ఓ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.